హాయ్ అండి. అందరూ అడుగుతున్నారు కదా! నా హెయిర్ ఎలా గ్రోత్ అయింది అండ్ నేను వాడుతున్న షాంపూస్ అండ్ ఆయిల్స్ అండ్ ఎలా గ్రోత్ అయిందనేది డ్రై హెయిర్ వీడియో అడుగుతున్నారు కదా! సో, నేనైతే ఇప్పుడు చేస్తున్నా. సోది లేకుండా నా హెయిర్ ఆయిల్స్‌నైతే చూపిస్తాను. అండ్ మా వారైతే నేను హెయిర్ ఊడిపోతుంది, నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పు, మంచి హెయిర్ ఆయిల్ తీసుకురా అనంటే 3 ఇయర్స్ బ్యాక్ నాకు ఇదొక హెయిర్ ఆయిల్‌నైతే తీసుకొచ్చారు. ఇది కేరళలో దొరుకుతుందనమాట. సో, ఇది మలయాళంలో రాసుంది కదా! ఇక్కడ ఏం రాసుందంటే కోకోనట్ ఆయిల్ ఓన్లీ అని రాసుంది. సో, ఈ ఆయిల్‌నే నేను పెట్టుకుంటున్నా. ఈ ఆయిల్ పెట్టకముందు నాకు ఎటువంటి గ్రోతు లేదు. నా హెయిర్ ఫాల్ అయిపోయింది. సో, ఇది ఎప్పటినుంచి నేను రాస్తున్నానో అదైతే నాకు పర్ఫెక్ట్‌గా హెయిర్ గ్రోత్ ఉంది. ఇది మాత్రం పక్కా. అందరూ కూడా చెప్పారు, "నువ్వు కేరళ ఎళ్ళాక హెయిర్ గ్రోత్ బాగా అయ్యింది. ఏం యూజ్ చేస్తున్నావు? ఆయిల్ మాకు తీసుకురా" అంటే కొంతమందికైతే నేను ఇది తీసుకొని వచ్చాను. వాళ్ళ హెయిర్ అయితే ఫుల్ గ్రోత్ అయిపోయింది. నేను నెక్స్ట్ మంత్ వెళ్తాను. అప్పుడు వాళ్ళ హెయిర్ కూడా చూపిస్తాను. వాళ్ళ నోటితోనే చెప్పిస్తాననమాట. సో, నా హెయిర్ అయితే ఫుల్ గ్రోత్ అయింది ఈ ఆయిల్ వల్ల మాత్రమే. సో, ఈ ఆయిల్ వల్ల గ్రోత్ అయింది. బట్ ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ అవుతుంది ఫుల్గా. సో, ఇప్పుడైతే కొంచెం ఒక 15 డేస్ నుంచి కొన్ని టిప్స్ని యూజ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో ఆ టిప్స్ని అనేవి రిలీజ్ చేస్తాను. సో, నేను ఇదొక ఆయిల్ ఈ మధ్య మా వారు హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి అండ్ హెయిర్ గ్రోత్ కూడా లేదని చెప్పేసి మంచి ఆయిల్ అని నాకు ఇది చెప్పారు. ఆలివ్ ఆయిల్ అనమాట. నేను దీన్ని కూడా అప్లై చేసుకుంటున్నాను. సో, ఇది ఎలా అప్లై చేసుకుంటారో అదే ఆ ఆయిల్ నేను ఎలా అప్లై చేసుకుంటానో కూడా చూపిస్తాను. అండ్ షాంపూ అడుగుతున్నారు కదా! నేను ప్రస్తుతానికైతే సన్సిల్క్ యూజ్ చేస్తున్నాను. సో, ఈ సన్సిల్క్ వచ్చేసి నాకు అన్ని షాంప్స్ యూజ్ చేస్తాను. నేను ఒక్క షాంపూ అని చెప్పను. ఎందుకంటే నాకు ఏ షాంప్స్ అవైలబుల్గా ఉంటే ఆ షాంప్సే యూజ్ చేసేస్తాను. ఒక్క షాంపూ మీద స్టిక్ అయిపోయి ఎప్పుడు నేను ఉండిపోలేదనమాట. సో, ప్రస్తుతానికి నేను ఈ షాంపూ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఏ షాంపూ యూజ్ చేస్తాను కూడా చెప్పలేనమాట. సో, షాంపూ వల్ల నా హెయిర్ గ్రోత్ అయ్యింది, నా హెయిర్ మేబీ షాంపూస్ చేంజ్ చేయడం వల్ల నా హెయిర్ ఫాల్ అవుతుందేమో నాకైతే తెలీదు. కానీ హెయిర్ గ్రోత్ అయితే షాంపూ వల్ల వచ్చిందని నేను చెప్పను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక్క షాంపూ మీద స్టిక్ అయిపోయి ఉండను. ఆంధ్ర వచ్చానంటే 30 డేస్ ఇంకేదో షాంపూ వాడతాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న షాంపూ వాడతాను. ఇక్కడ ఉంటే ఈ మంత్ అంతా ఈ షాంపూ వాడితే నెక్స్ట్ మంత్కి ఈ షాంపూ మాకు ఆ ప్లేస్లో దొరకదు. మేము ఒక ప్లేస్లో తీసుకొచ్చుకుంటాము. ఆ ప్లేస్లో ఎప్పుడు ఒకే షాంప్స్ దొరకవు. ఏవి అవైలబుల్గా ఉంటే అవే తీసుకొస్తాను అనమాట. సో, ఇది హిమాలయకు సంబంధించింది అనుకుంటా, నాకు తెలీదు. మా వారు దీన్ని చుండ్రి ఉంది అని చెప్పేసి నాకు తీసుకొచ్చారు. సో, చుండ్రి ఉంటుంది కాబట్టి దీన్ని షాంపూని యూజ్ చేస్తే వేప అండ్ సమ్ షాంపూ అనమాట. హెయిర్ ఆయిల్, డాండ్రఫ్ ఇక్కడ రాసింది చూడండి. మా వారికే తెలుస్తాయి ఇవన్నీ, నాకు తెలీదు. ఎందుకంటే ఇవి నాకు తీసుకొచ్చి చుండ్రి ఉంటే ఇది పెట్టుకో అని అయితే అన్నారు. నాకు చుండ్రి ఉండదు మ్యాక్సిమం. ఎప్పుడో మధ్యలో కొంచెం వస్తే నేను ఈ షాంపూని యూజ్ చేశాను. చుండ్రి కూడా వదిలిందనమాట. సో, నేను ఇది యూజ్ చేశాను. అండ్ షాంపూస్, ఆయిల్స్, ఈ ఆల్మండ్ ఆయిల్ వచ్చేసి ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఆల్మండ్ ఆయిల్ కాదు, ఇది ఆలివ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో, నా దగ్గర లేదు. నేను ఒకసారి యూజ్ చేశాను. అది మంచిదే, ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు అండ్ బాగా పనిచేసింది కూడా. ఆల్మండ్ ఆయిల్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ని నేను ఇలా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఫేస్కి అప్లై చేసుకుంటే నేను ఇది యూస్ చేశాను కాబట్టి లైవ్లో నేను అప్లై చేసుకుంటున్నాను. సో, మీరు కూడా ఫస్ట్ ఇలా హెయిర్కి కూడా నేను అప్లై చేసుకుంటాను. పైన ఇప్పుడు రాసుకుంటున్నాను కదా, అలా కాదు, లోపల మాడుకి రాసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు చూసారు కదా, నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇంకా నేను హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటానంటే ఇది ఉంది కదా, సో, ఇలా నేను హెయిర్కి ఫుల్గా అప్లై చేసుకుంటాను. ఇలా అప్లై చేసుకుంటే మెయిన్ ఈ మధ్యలో అప్లై చేసుకోవాలన్నమాట. సో, అప్లై చేసుకున్నామంటే ఆలివ్ ఆయిల్ అనేది బాగా పనిచేస్తుంది. దేనికంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ హెయిర్ ఫాల్ అవ్వడానికి మాత్రం కాదు. ఈ ఆలివ్ ఆయిల్ హెయిర్ ఫాల్ తగ్గించదు, హెయిర్ గ్రోత్ చేస్తుంది. ఇది మాత్రం చూడండి, హెయిర్ గ్రోత్ చేస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ హెయిర్ గ్రోత్ చేస్తుంది. అండ్ హెయిర్ వచ్చేసి బాగా గ్రోత్ అవుతుంది. అండ్
హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక టిప్ యూస్ చేస్తున్నాను. అండ్ బ్లాక్గా హెయిర్ అవ్వాలి అని అనుకుంటున్నారు కదా, సో నేను ఆ బ్లాక్గా హెయిర్ అవ్వడానికి కూడా నాకు తెలిసిన టిప్స్ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్ యూస్ చేస్తుంటే నేను లైవ్లో చూసాను తనది. యాక్చువల్గా నాకు హెయిర్ వచ్చేసి బ్లాక్గా ఉంటుంది కాబట్టి నాకు పర్వాలేదన్నమాట, నేను యూస్ చేయను ఆ టిప్ని. కానీ మీకోసం ఒకసారి యూస్ చేస్తాను, సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఏం లేవు, బ్లాక్గా అవుతుంది అని అంటే నేను పక్కా అది షేర్ చేస్తాను. సో నేను గ్రోత్ అవ్వడానికి వేరే టిప్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి నేను ఈ హెయిర్ ఆయిల్ని మాత్రమే యూస్ చేస్తున్నాను అండ్ ఈ షాంపూని మాత్రమే యూస్ చేస్తున్నాను. అండ్ చుండ్రీ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇది చుండ్రీ అస్సలు ఉండదు, ఇది బాగా వర్కౌట్ అవుతుంది. వేప ట్రీ సంబంధించింది, వేపకి. సో ఈ ఆలివ్ ఆయిల్ వచ్చేసి మీరు యూస్ చేయండి, తగ్గుతుంది, గ్రోత్ పెరుగుతుంది అండ్ స్కిన్ కూడా బాగుంటుంది. నేను అప్లై చేసుకున్నాను లైవ్లో, చూడండి. మళ్ళీ మీరు అప్లై చేసుకోకుండా మాకు చెప్పారు అని అంటే లేదు, నా స్కిన్ బాగుంది, ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను నేను. సో మీరైతే నేను మాత్రం ఈ షాంపూలే, ఈ ఆయిల్స్నే ఇప్పటికి ఉపయోగిస్తున్నాను మొన్నటి వరకు. ఇంకా ఇప్పుడైతే కొన్ని యాడ్ చేసుకున్నాను హెయిర్ ఫాల్ అవ్వకుండా. సో నేను హెయిర్ ఫాల్ అవ్వకుండా ఒక్కటి యూజ్ చేస్తున్నాను అనమాట. నేను అది రిలీజ్ చేసేస్తాను. సో నాకైతే కొంచెం తగ్గింది అండ్ హెయిర్ అయితే ఇలా అనమాట. నేను ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి ముందు ఆయిల్ పెట్టేసుకొని చేసేస్తాను అనమాట. నేను ఆల్మండ్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంతసేపు అయిపోయాక నేనైతే ఇలా ఫేస్ వాష్ చేసేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా క్లీన్గా పెట్టేసుకున్నాను అనమాట. సో ఆలివ్ ఆయిల్ ఫేస్కి పెట్టుకోవడం వల్ల, హెయిర్కి పెట్టుకోవడం వల్ల ఏం అవ్వదు, మనకి హెయిర్ రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నా ఫేస్ అయితే గ్లోగా ఉండాలి అని నేను ఇవి యూస్ చేయలేదు ప్రస్తుతానికైతే. అండ్ ఒకసారి ఒక టిప్ యూస్ చేశాను వేరే యూట్యూబ్లో చూసేసి, దానివల్ల నాకైతే ఫుల్ చిన్న కాయల్లాగా వచ్చేసాయి అనమాట. సో ఏ పడితే అవి యూస్ చేసుకోకండి. సో ఇలా నేనైతే ఈ ఆలివ్ ఆయిల్ని యూస్ చేశాను అనమాట ఫస్ట్ టైము. అండ్ తర్వాత హెయిర్కి వచ్చేసి నేను ఆ ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిలే యూస్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఇప్పుడిప్పుడే హెయిర్కి కొన్ని టిప్స్ ఫాలో చేస్తున్నానని చెప్పాను కదా, అవైతే ఏం సైడ్ ఎఫెక్ట్ లేవు, బాగా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.